అయ్యో అయ్యో, ఏంటి ఇది? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? చెప్పవే, నిన్నే అడిగేది. ప్రీతి, చెప్పవే. ఎన్నిసార్లు చెప్పాను డ్రెస్ లాండ్రీకి ఇవ్వవే అని. మండే మార్నింగ్ వచ్చే కల్లా అమ్మ డ్రెస్ ఎక్కడా అని అడగడం మాత్రం తెలుసు. ప్రీతి, ఏయ్, ఏంటి అదలో ఉన్నావు? ఏంటి ఇది? ప్రెగ్నెన్సీ కిట్టా? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? చెప్పవే, నిన్నే అడిగేది. ప్రీతి, ఎంత పని చేసావే? ఎంత వయసనే నీకు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం? నీకొక మంచి జీవితాన్ని ఇద్దామని మేమంతా అనుకుంటూ ఉంటే ఇంత పని చేస్తావా? ఛీ, పోవే ఎక్కడికైనా పోయి చావు. కళ్ళ ముందు కనిపించావో చంపేస్తాను. ఏంటి ఎంతసేపు? ఏమైంది? అమ్మాయి వచ్చిందా? తిన్నారా? నిన్నేనే. అమ్మాయి తినిందా? ఏంటి అదోలా ఉన్నావు? వినిపించట్లేదా? ఏమైందని అడుగుతున్నా. లేదు, ఏం లేదు. నేను భోజనం వడ్డిస్తాను, మీరు డ్రెస్ మార్చుకుని రండి. చూసావని ఆయన ఇంకా నిన్ను చిన్నపిల్లవని అనుకుంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను ఇదేలా చెప్పమంటావే? దీనికన్నా ఓ ట్రైన్ కింద పడి చావడం మేలు. మైకంలో ఏం చేశానో నాకు కూడా తెలియదమ్మా. ఎంత పని చేసావే? Will you forced? Is it Vijay? అమ్మాయి వచ్చిందా? ఎక్కడికైనా బయటికి వెళ్దామా? నిన్నేనే. అమ్మాయి తినిందా? ఏమైంది? ఎందుకు అదోలా ఉన్నావు?
ఏమైందని అడుగుతున్నాను కదా. మీ దగ్గర ఒక విషయం చెప్పాలి. ప్రీతి, నాన్న నాన్న సారీ నాన్న, నన్ను క్షమించు నాన్న. నాన్న నువ్వేం చేయమన్నా చేస్తాను, నాకు ఇది వద్దు నాన్న. నోర్మి ప్రీతి, నిన్ను కాదు మీ అమ్మని అనాలి. ఎన్నిసార్లు చెప్పుంటాను నీకు తను ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో చూడమని చెప్పి. ఎన్నిసార్లు చెప్పాను, అంతా నీ తప్పే. నువ్వు సరిగ్గా చూసుకుని ఉంటే ఈ రోజు ఇలా జరిగుండేదా? ఇట్స్ యువర్ ఫాల్ట్, అంతా నీ వల్లే. నా తప్ప? ఇప్పుడు నేనేం చేశానని? తండ్రిగా మీకు కూడా బాధ్యత ఉందిగా. మీలాగే అందరికీ పనులుంటాయి. కొంచెం నెమ్మదిగా ఆలోచించండి, ఏం చేయాలో అర్థమవుతుంది. నీకు చేయడానికి ఏముందని? తన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు. వాడితో వెళ్ళమని చెప్పు. నీకు తనే కావాలనుకుంటే నువ్వు కూడా వెళ్ళిపో. నాన్న ప్లీజ్ నాన్న, అలా మాట్లాడకు నాన్న, నాకు నువ్వు కావాలి నాన్న. నాన్న నాన్న సారీ నాన్న, నన్ను క్షమించు నాన్న. నాన్న నువ్వేం చేయమన్నా చేస్తాను, నాకు ఇది వద్దు నాన్న. ఆగు ప్రీతి, ఆల్రెడీ ఒక తప్పు చేశావు. మళ్ళీ ఇంకోసారి అలాంటి తప్పే జరగకూడదు. మేం చేసిన అదే తప్పు మళ్ళీ నీ విషయంలో జరగకూడదు. మీ అమ్మ ఒక బెంగాలీ అని మా పెళ్ళిని ఒప్పుకోలేదు. ఇల్లు వదిలి బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్న 2 నెలలకే ఒక బిడ్డ పుట్టింది. ఎవరు తోడు లేకుండా, ఎలాంటి ఫైనాన్స్ సపోర్ట్ లేనందువల్ల ఆ బిడ్డని మేము వద్దనుకుని అబార్షన్ చేయించుకున్నాం. మేం చేసిన తప్పుకి ఆ బిడ్డ బలైపోయింది. ఆ పాపం ఏమిటో ఆ తర్వాత మీ అమ్మ న్యాచురల్గా కన్సీవ్ అవ్వలేకపోయింది. 8 సంవత్సరాల దాకా ఎన్నెన్నో ట్రీట్మెంట్లు చేస్తేనే గాని నువ్వు మాకు పుట్టలేదు. ప్రతి అమ్మాయి ఏదో ఒక వయసులో ఇది అనుభవించే తీరాలి. కానీ నీ తల రాతలో ఈ వయసులోనే అనుభవించాలని రాసుందేమో. నీ ప్రపంచం ఒక్కసారిగా మారిపోయిందమ్మా. దాన్ని ఇంకా కాంప్లికేట్ చేయటం మాకు ఇష్టం లేదు. అలాగే ఉండని అమ్మా. ఒక అమ్మా నాన్నగా ఏం చేయగలమో అంతకు మించి నిన్ను, నీ బిడ్డని సంతోషంగా చూసుకుంటాం. మనం ఏదో కష్టపడ్డామని తను కూడా కష్టపడాలని లేదు కదండి. తను చేసింది తప్పే, పెద్ద తప్పే. కానీ దానికి ఇలాంటి శిక్ష ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక అమ్మగా నేనే ఇది సహించలేను. ఒక బిడ్డని కనడం ఎంత కష్టమో నాకు తెలుసు. బిడ్డ బయటకు వచ్చేంత వరకు ఎన్ని రకాల నొప్పులుంటాయో. నువ్వు ఇదే చెయ్యాలి అని ఏ రోజు మనం దాన్ని ఫోర్స్ చేయలేదు. ప్రీతి, దిస్ ఈజ్ యువర్ బేబీ, ఇట్స్ యువర్ బాడీ. నీకేం కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. నీకు ఏది సరైందనిపిస్తే అదే చెయ్యి. నీ నిర్ణయం ఏదైనా సరే, తల్లిదండ్రులుగా మేమేం చేయాలో అది తప్పకుండా చేస్తాం. What? ఏం లేదు, ఇంకొద్దిసేపు ఇక్కడే ఉంటే ఏదైనా తప్పు జరగవచ్చు అనిపించింది.
పద, నేను ఇంట్లో డ్రాప్ చేసేద్దాం.